నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. కాపులు రిజర్వేషన్ కోసం పోరాటం చేసిన సమయంలో తునిలో జరిగిన రైలు దగ్ధం కేసులో తనతో పాటు మరికొంతమందిపై రైల్వే శాఖ పెట్టిన కేసు అప్పట్లో కొట్టివేయడం జరిగిందని, అయితే ఇటీవల ఆ కేసుపై అప్పీలు చేస్తూ జారీ చేసిన జీవోను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవడం పట్ల కాపు జేఏసీ నాయకులు ఆకుల రామకృష్ణ, జక్కంపూడి వెంకటస్వామి, నందం వీర వెంకట సత్యనారాయణలు హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయంలో తక్షణం స్పందించి జీవోను జారీ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు, కూటమి నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. కోనసీమ జిల్లా రావులపాలెం కాపు కళ్యాణ మండపంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దీనిపై కూటమి ప్రభుత్వం హైకోర్టు తిరిగి అప్పీలుకు వెళ్లినట్టు తెలియజేయడంతో తామంతా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లామని స్పందించిన ఆయన అప్పీల్ను ఉపసంహరించుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆకుల భీమేశ్వరరావు, నందం సూరిబాబు, నందం కాశీ విశ్వనాథ్, రాచకొండ సతీష్, సాధనాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మొన్నటి నుంచి ఈ కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల కోసం ఉద్యమించినప్పుడు తుని రైల్వే సంఘటన మీ అందరికీ తెలుసు. ఆ రైల్వే సంఘటన మీదుగా మరి రైల్వే కేసులు, ఇతర కేసులు కూడా పెట్టడం జరిగింది. దాన్ని 2021లో రైల్వే కోర్టులో కూడా మేమందరూ కూడా, నేను కూడా అందులో రెండో వ్యక్తిగా నన్ను కూడా పెట్టడం కూడా జరిగింది. ఆ రోజున ఆ ఎఫ్ఐఆర్లో దాదాపు 42 మంది మీద కేసులు పెట్టడం జరిగింది, తుని రైల్వే దగ్ధన కేసులు. దాని మీద అప్పుడు ఉన్నటువంటి రైల్వే కోర్టులో మేము అనేక సార్లు హాజరవడం, సరైనటువంటి అంటే నా మీద పెట్టినటువంటి అభియోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిరుపయోగం అయింది. అవన్నీ కరెక్ట్ కాదు, వీరెవరూ సంబంధం లేదు, ఎవరో చేసిన అరాచక వ్యక్తులు వదిలేసి ఉద్యమ నాయకుల మీద కేసులు పెట్టడం అనేది కరెక్ట్ కాదనే ఉద్దేశంతో ఆ రోజున రైల్వే కోర్టు తగు సాక్ష్యాధారం లేకపోవడం వల్ల ఆ కోర్టుకు కేసు కొట్టివేయడం జరిగింది. సరే, దాని మీద ఇటీవల మొన్న నుంచి కూడా దాని మీద అప్పీలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ, మోడీ గారు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం తిరిగి హైకోర్టుకి అప్పీల్ చేస్తా అన్న విషయాన్ని కొంత రావడం జరిగింది. దానికి జీవోలు కూడా ఇవ్వడం కూడా జరిగిందని మా అందరికీ తెలిసిన విషయం. అయితే దాని మీద వెంటనే ఇది మాకు తగు సమాచారం లేదు అన్న విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా పత్రికాముఖం కూడా చెప్పడం కూడా జరిగింది. ఇది సున్నితమైన అంశం. ఈ అంశంలో నేను ఆ రోజునే చెప్పాను, కాపులు ఎవరు కూడా ఇటువంటి అరాచక శక్తులను ఎప్పుడూ ప్రోత్సహించే వ్యక్తులు కాదు. ప్రత్యేకించి గోదావరి జిల్లాల్లో ఈ రకంగా ఎప్పుడు లేదని చెప్పేసి ఆ జరిగిన సంఘటన రోజున ఆనాటి ముఖ్యమంత్రిగా ఆయన చాలా స్పష్టంగా కూడా ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టింది. అలాగే మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు దృష్టికి కూడా తీసుకెళ్ళడం కూడా జరిగింది. వీరందరూ కూడా చాలా మంది ఎమ్మెల్యేలు వీటిలన్నింటి మీద దృష్టి సారించి ఇది అప్పీల్ చేయడం అన్నది ఇది ఎందుకు జరిగిందో తెలియలేదు. ఈ సున్నితమైన అంశంలో మరి ఏ రకంగా ఇది డిపార్ట్మెంట్ ల్యాబ్స్ అన్నది జరిగిందేమో అన్నది ఎంక్వైరీ చేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్లీ స్పందించి ఏదైతే ఆ జీవో నంబరు 852 ఉందో ఆ 852ని నిన్న మధ్యాహ్నం నుంచి ఉపసంహరించి మళ్ళీ 869 జీవో ఇచ్చి దాన్ని మరి మాకు ఏ రకంగానూ కూడా అప్పీల్ చేయడానికి మాకు ఏ రకంగానూ ఇంట్రెస్ట్ లేదు, ఇది సున్నితమైన అంశం, దీన్ని మేము విత్డ్రా అవుతున్నాం అని చెప్పేసి ఒక జీవోను కూడా ఇమీడియట్లీ ప్రకటించడం కూడా జరిగింది. కాబట్టి ఈ విషయంలో మేమందరూ కూడా జేఏసీ నాయకులు పార్టీ నాయకులుగా మేము కూటమి ప్రభుత్వాన్ని, ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, బీజేపీ మరి అధ్యక్షురాలు పురంధేశ్వరిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక విషయం వచ్చిన వెంటనే దాని మీద పరిశీలన చేసి ఇమీడియట్లీ స్పందించి ఏదైతే సున్నితమైన అంశమో దీని భావాలు, కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల యొక్క భావాలను అర్థం చేసుకుని ఇమీడియట్లీ విత్డ్రా చేయడం జరిగింది. దీన్ని మేము అందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని అభినందిస్తూ ఉన్నాం. అదే విషయంలో ఒక విషయాన్ని మరి కూడా తెలియజేయాలి. గతంలో కూడా వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లో 5% ఇవ్వడం కూడా జరిగింది. దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి ఉత్తర్వులు కూడా ఇవ్వడం, జీవో కాపీలు కూడా ఉన్నాయి. కానీ
వారు ఆ ప్రభుత్వ హయాంలో ఆ 5% రిజర్వేషన్ మేము అమలు చెయ్యము అని చెప్పి హైకోర్టు కూడా తెలియపరిచిన సంఘటనలు ఉన్నాయి. మరి ఆ రోజున ఈ కాపుల యొక్క మనోబలు పోరాడి సాధించుకున్నటువంటి రిజర్వేషన్ ఫలాలు కానీ, విదేశీ విద్యలు కానీ, అది కార్పొరేషన్ నిధులు కానీ, ఇవన్నీ ఏ రకంగా చేశారు అన్నది వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఈ సహజంగా ఆ పార్టీలో మాట్లాడడం సహజం, దాన్ని మేము తప్పు పట్టాం. కానీ వాస్తవాన్ని గ్రహించాలి. వాస్తవం ఆ రోజున మీ ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కాపు తెలగ బలిజ ఒంటరి కులాల యొక్క ప్రయోజనం రిజర్వేషన్ విషయంలో కానీ, కార్పొరేషన్ విషయంలో కానీ, విదేశీ విద్యలో కానీ, రుణాల విషయంలో కానీ ఏ రకంగా చేశారో మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోమని తెలియజేస్తూ, మరి ఏదైతే ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ జీవోని నిన్న అప్పీల్ చేస్తానన్న జీవోని రద్దు చేసుకున్నందుకు ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వాన్ని మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా మరి ఈ కాపు తెలగ బలిజ ఒంటరి కులాల యొక్క సమస్యల మీద కూడా త్వరలో అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని పెద్దలు కూడా కలిసి మిగతా ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని కూడా పరిష్కరించే విధంగా కృషి చేస్తామని మీ ద్వారా తెలియజేస్తాను. నమస్కారం.